వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. ఈ వాక్యాలు, ఈ ఆశీర్వచనం ఇదంతా కూడా బ్రాహ్మణుని నోటి వెంట వస్తుంది. లోక కళ్యాణం కోసం బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా అందరినీ ఆశీర్వదించడం అనేటువంటిది బ్రాహ్మణుడి యొక్క విధి. సమాజంలో ధర్మాన్ని పరిరక్షించబడుతోందా లేదా అనేటువంటిది ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షించడం, ఇవన్నీ కూడా బ్రాహ్మణుని యొక్క విధి అనేటువంటిది మనకి వేదాల్లో, అలాగే ఉపనిషత్తుల్లో, ఇంకా శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పబడి ఉంది. కానీ అలాంటి బ్రాహ్మణుల్ని మీరు కొంతమందిని ఆశీర్వదించాలి, కొంతమందిని ఆశీర్వదించకూడదు అని చెప్పటం అనేటువంటిది ఎంత సంకుచితమైనటువంటి స్వభావం. సర్వేజన సుఖినో భవంతో ఆశీర్వదించడం కానీ, శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అని ఆశీర్వదించడం కానీ, ఈ ఆశీర్వచనం అనేటువంటిది ఒక కులానికో, ఒక మతానికో, ఒక వ్యక్తికో మాత్రమే బ్రాహ్మణుడు చేయాల్సిన పని కాదు. బ్రాహ్మణోత్తములందరికీ, నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణులందరికీ కూడా ఈ విషయం తెలుసు. ఎందుకంటే నేను ఒక బ్రాహ్మణుడిగా చెప్తున్నాను. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రం బ్రాహ్మణుడిని అయ్యాను అని కాదు. కొన్ని వేదార్థాలు, కొన్ని శ్లోకాల యొక్క అర్థాన్ని గ్రహించి నేను ఈ మాట చెప్పగలుగుతున్నా. అసలు బ్రాహ్మణుడు అంటే అర్థం ఏంటి అనేటువంటిది ఋగ్వేదంలో కూడా స్పష్టంగా వివరించబడి ఉంది. అధయదితే కర్మ చికిత్సావా వృత్త విచికిత్సావా స్యాత్ ఏ తత్ర బ్రాహ్మణా సమర్శినః యుక్తాయుక్త ఆలుక్ష ధర్మ కామాస్యు యథాతే తత్ర వర్తేరం తథా వ్యాఖ్యతేషు తం బ్రాహ్మణం బ్రూహి అనేటువంటిది ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్లోకం. అంటే అందరినీ, బ్రాహ్మణుడు అనేటువంటి వాడు సమాజంలో ఉన్నటువంటి అందరినీ సమంగా చూడాలి. సమాజంలో ఏ రుగ్మతలు వచ్చినా లేదా ధర్మానికి ఏదైనటువంటి గ్లాని కలిగినా కూడా బ్రాహ్మణుడు దాన్ని పర్యవేక్షించి దాన్ని పరిష్కరించాలి. అందరినీ సంస్కరించడానికే బ్రాహ్మణుడి యొక్క జన్మ అనేటువంటిది ఉంది. అప్పుడే బ్రాహ్మణ జన్మ సార్థకం అవుతుంది అనేటువంటిది స్పష్టంగా చెప్పబడి ఉంది ఋగ్వేదంలో కూడా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అనేటువంటిది ఇక భగవద్గీతలోనూ చెప్పబడి ఉంది. ఇలాగ రకరకాల శ్లోకాల్లో బ్రాహ్మణుడి యొక్క విధి విధానాలు, అతనికి సమాజం పట్ల ఉండవలసినటువంటి బాధ్యత, ఇవన్నీ చెప్పిన ఇవి శాస్త్రాల్లోనూ అలాగే మన వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఇదంతా ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటిమిట్ట కోదండ రామాలయం యొక్క వేద పండితులు వచ్చి ఆయనకి ఆశీర్వచనం అందజేశారు. సంపూర్ణతా దోష పరిహారార్థం ఇహ జన్మని పూర్వజన్మని శత్రునాశయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ మంగళం కౌసలేంద్రాయ మహనీయగుణాత్మనే రాజా రామచంద్ర స్వామినః సంపూర్ణ కృపాస్తు. దీన్ని ఇప్పుడు మనకు దురదృష్టం ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో ఒక వికృతమైనటువంటి మీడియా, అనుకూల మీడియా ఒకటి ఉంది. ఆ మీడియా చాలా దారుణంగా ఫోకస్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మరి క్రిస్టియన్ అను, లేకపోతే ప్రాక్టీస్ క్రిస్టియన్ అను, లేకపోతే ఇంకేంటో ఆయన మీద పర్సనల్గా ఉన్న ద్వేషమో ఇంకోటో, కానీ అలా ఎలా ఆశీర్వదిస్తారు ఆ వేద పండితులు? అక్కడికి వెళ్ళి మరి ఎలా ఆశీర్వదిస్తారు? పులివెందులో వెళ్ళి మరి ఆయన ఆశీర్వదించడం ఏంటి అనేటువంటి ఒక వికృతమైనటువంటి వాదనకి తెరలేపారు. ఇది బ్రాహ్మణత్వాన్ని క్వశ్చన్ చేయటం, బ్రాహ్మణత్వాన్ని ప్రశ్నించడం, అలాగే స్పిరిట్ ఆఫ్ ద ప్రీస్ట్హుడ్ని క్వశ్చన్ చేయటం, ఇది చాలా వికృతమైనటువంటి రాజకీయం. ఇది మనం చూస్తున్నాం గత కొంతకాలంగా. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఎంత దారుణమైనటువంటి మత రాజకీయాలకి తెరలేపుతున్నారు అధికార ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ అనుకూల మీడియా కానీ. ఇవన్నీ కూడా
తిరుపతి మన తిరుమల వేదికగా వాళ్ళు చేసినటువంటి ఎన్నో దుష్ప్రచారాలు, అది కల్తీ నెయ్యి, నెయ్యిలో ఇది అసలు ఆ కొవ్వు కలిసింది ఈ కొవ్వు కలిసింది అంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీయటం కానీ, అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మతాన్ని అడ్డుపెట్టి హైందవం అనేటువంటిది ఒక సంస్కృతి, సనాతన ధర్మం. హైందవం అనేటువంటిది ఒక మతం కాదు, అదొక ధర్మం, అదొక సంస్కృతి. అందుకే హైందవ సంస్కృతి అంటారు. అంటే మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కూడా అందరూ ఉండాలి అనేటువంటిది, దాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యతని, ఆ ధర్మాన్ని బోధించాల్సినటువంటి బాధ్యతని బ్రాహ్మణునికి బ్రాహ్మణోత్తములకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు దాన్ని విధిగా స్వీకరించి అందరినీ ఆశీర్వదించాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అంటే ప్రజలందరికీ స్వస్తి కలగాలి, దేశాధినేతలు న్యాయమైన మార్గంలో పరిపాలన చేయాలి. మరి దేశాధినేతలు అంటే ఇప్పుడు రాష్ట్రాధినేతలు అనుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన ప్రజాస్వామ్యంలో మరి ఆయన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, బలమైన ప్రతిపక్ష నాయకుడు. ఆయనకు కూడా రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేటువంటి చట్టాలు అన్నీ కూడా చేయాల్సిన వాటిల్లో ఇది భాగం కలిగినటువంటి వ్యక్తి, భాగస్వామి కాగలిగిన వ్యక్తి. ఆయన ఒక నేత. అలాంటి నేతలందరూ కూడా న్యాయమైన మార్గంలో పరిపాలన చేయాలి అని కోరుకుంటూ, గోవులకి బ్రాహ్మణులకి శుభం అవ్వాలి అని కోరుకుంటూ, లోకంలో ఉన్న అందరూ సుఖంగా ఉండాలి, లోకా సమస్తా సుఖినో భవంతు అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకించి చెప్పేటువంటిది. సో బ్రాహ్మణ ఆశీర్వాదం అనేటువంటిది అందరికీ సమానంగానే ఉంటుంది తప్ప, అది భగవద్గీతలో శ్లోకం కూడా ఉంటుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన. సో పండితుడు అనేటువంటి వాడు అందరినీ సమదృష్టితో చూడాలి అని భగవద్గీతలో కూడా శ్లోకం ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ సంకుచితమైనటువంటి స్వభావాల్ని పక్కన పెట్టి ఇది విఘ్నులు అందరూ గమనించాలి. ఎందుకంటే ఒక విషం చిమ్మేటువంటి మతం ముసుగులో రాజకీయాల కోసం ఒక విషం చిమ్మేటువంటి ప్రయత్నం, ఒక వర్గం మీద ద్వేషం పెంచేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని పత్రికలు చేస్తున్నాయి. వీటి పట్ల ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బ్రాహ్మణోత్తములు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు అనంటే మన యొక్క స్పిరిట్ ఏదైతే ఉందో, బ్రాహ్మణత్వం యొక్క ఔచిత్యం, ఆ సార్థకత, ఇవన్నీ కూడా ఎలాంటి ఈ సంకుచితమైనటువంటి వాదాల వల్ల ఇవి కాకూడదు, మలినం కాకూడదు. సో వాటి పట్ల బ్రాహ్మణులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ సందర్భంగా చెప్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఒంటిమిట్ట రామాలయం వేద పండితులు ఆశీర్వచనం అందచేయటం అనేటువంటిది అది పూర్తిగా సమర్థనీయం. అది ఎవరికైనా అందించవచ్చు. అలాగే హైందవ రాజకీయ నాయకులు కూడా అన్ని చర్చిలకు వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు, మసీదులకు వెళ్తారు, అక్కడ ప్రార్థనలు చేస్తారు. సో అదే ఆ ఇంటిగ్రిటీ అనేటువంటిదే హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం. అన్ని మతాలని మనలో ఇముడ్చుకోగలగటం అనేటువంటి స్వామి వివేకానంద చికాగోలో చేసినటువంటి ప్రసంగం కూడా అదే. ద వెరీ టాలరెన్స్ అనేటువంటిదే ఆ గొప్పతనం. అన్నిటినీ కూడా టాలరేట్ చేసి అన్నిటినీ కూడా తనలో కలుపుకోగలిగినటువంటి గొప్పతనం ఉన్నదే హైందవ సంస్కృతి. సో ఈ విషయంలో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా విషయాన్ని చిమ్మే పత్రికల పట్ల, మీడియా పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి నా మనవి.